అమరావతి నుంచి మీ కోలా వెంకటరమణ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి తరపున మాట్లాడుతున్నాను. ఈ మధ్య ప్రతి సోషల్ మీడియాలోనూ అన్నింటిలో పవన్ కళ్యాణ్ అని అన్నింటికి ఆయన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడకపోయేసరికి ఆయన రెచ్చగొట్టడానికి కేసులు పెట్టడం, ఆయన కాకపోతే ఆయన అంటే వీరాభిమానులు వాళ్ళు రెచ్చిపోయి ఏమన్నా ఉద్రేకం మీద యూత్ చేయరాని పనులు చేస్తే ఆ నేరం మీద ఆయన్ని బలి తీసుకోవాలని, లేకపోతే ఆ కార్యకర్తల్ని కేసుల్లో ఇరికించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు కనబడేది ఇది నాణ్యానికి ఒక సైడ్ మాత్రమే. మీకు ఇంకో సైడ్ ఏంటి చెప్పనా? దక్షిణ భారతదేశంలో కేరళలో హిందూకి సపోర్ట్ చేసే ప్రభుత్వం లేదు. తమిళనాడులోనూ అంతే, ఒక రకంగా తెలంగాణలోను కర్ణాటకలోనూ కూడా అంతే. కాదు ఇప్పుడు ఓన్లీ బీజేపీకి సపోర్ట్ చేసే ఏకైక పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ హిందువులు ముస్లింల మధ్యన గొడవ పెట్టడానికి ఎప్పటి నుంచో ట్రై చేశారు, కానీ ఇక్కడ కుదరలేదు. ఇక్కడ అంత కరుడుగట్టిన కషాయతనంతో ఉన్న ముస్లిమ్స్ లేరు. ఇక్కడ పేరుకు ముస్లిమ్సే, కానీ మన ఆంధ్రాలో కట్టుబాట్లు కానీ సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ కూడా హిందువుల్లానే ఉంటాయి. చంపేసుకునేటంత కక్షలు ఎప్పుడూ రావు. కారణం ప్రతి బిజినెస్లో వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఇక్కడ వాళ్ళు స్టడీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ క్రిస్టియన్స్కి హిందువులకి మధ్యన గొడవ పెట్టాలి. ఎలా? లడ్డు విషయంలో కానీ, సనాతన ధర్మం విషయంలో కానీ, ఒక సినిమా హీరోగా కానీ, ఒక మంచి పనులు చేసే ఒక ధైర్యవంతుడిగా కానీ, అన్ని రకాలుగా ఒక మోడీకి సుపరిచితుడిగా కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక ప్రాణ స్నేహితుడిగా కానీ, ఇన్ని రకాలుగా మంచి పేరు తీసుకుని ఈ వ్యక్తిని టార్గెట్ చేసి ఇతన్ని డిస్టర్బ్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక గర్భినాభి లాంటి వాడు పవన్ కళ్యాణ్. గర్భినాభి అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఒక బిందువు దగ్గర కేంద్రీకరింపబడి ఉంటుంది అంటారు. దాన్ని గర్భినాభి అంటారు. ఎందుకంటే అక్కడ మనం టచ్ చేసి ఎత్తితే వస్తువు తేలిగ్గా లేచిపోతాయి. ఆ సూత్రాన్ని వీళ్ళు ఉపయోగించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చెడ్డోడని కాదు, వాళ్ళకే తెలుసు. కానీ ఈ క్రమంలో అనుభవం లేక తప్పటడుగులు వేస్తున్నారు. అలాగని క్రిస్టియన్ సమాజం మొత్తం నేను అన్నట్లు క్రిస్టియన్స్లో 190 మంది ప్రేమతో కూడిన అమాయకత్వంతో ఉన్న క్రైస్తవులే. ఒక 10% ఉన్నారు కోట్లాది రూపాయలు స్కాములు చేస్తున్నారు వాళ్ళు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని. వాళ్ళ మీటింగ్లో కూడా వాళ్ళు కుట్టు చేస్తుంటారు. అటు అయితే మనకు అనవసరం. వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసే ఒక పార్టీ ఉంది, మాజీ. వాళ్ళు వీళ్ళకి అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీల్లో కూడా ఉన్న హిందువులు తిడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తే జనాలు ఓట్లు వేస్తారు, కానీ ఇలాంటి చేస్తే ఓట్లు ఎవడేస్తాడు మాకే సిగ్గేస్తుందని చాలామంది మారిపోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవ్వాలంటే వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి. క్రిటిసైజింగ్ ఇస్ ది బెస్ట్ పబ్లిసిటీ అని కొన్నాళ్ళు ఇబ్బంది పడినప్పటికీ, ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళాడు, అర్జునుడు పాండవులందరూ అజ్ఞాతవాసానికి వెళ్ళారు. వాళ్ళకి తోడు దేవుళ్ళు ఉన్నా కూడా తప్పలేదు. కర్మ ఎంతోమంది కష్టాలను ఎత్తినేసుకున్నవాడు చాలా కష్టాలు అనుభవించక తప్పదు. అది చరిత్ర. అభిమానులు దీని గురించి బాధపడకండి. సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇప్పుడు కేసు పెట్టిందంటే ఇంకెలాంటి చాలా జరుగుతాయి. మీకు ఒకటి చాలా చిన్నది ఇది. ఆ అమ్మాయి కూడా నాకు తెలిసినంత వరకు తనకు తానుగా పెట్టిన కేసు కాదు ఇది. ఎందుకంటే బెంగాల్లో ఎంతోమంది ఆడవాళ్ళు చచ్చిపోయారు. కాశ్మీర్ పండిట్లు ఎంతోమంది కుటుంబాలు ఆగం చేయబడి చచ్చిపోయారు. మొత్తం ఇండియాలో చరిత్ర చెప్తే ఈ పాపకు జరిగిన విషయంలో సుగాలి ప్రీతికి జరిగినటువంటి న్యాయం నాకు ఎవరికి జరగలేదు అని చెప్పాలి. అంత న్యాయం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమి వచ్చింది.
ఉద్యోగం వచ్చింది, గుర్తింపు వచ్చింది. అది ఎవరి వల్ల వచ్చిందో కూడా వాళ్ళ అమ్మకి తెలుసు. అయినా కేసు పెట్టించారు అంటే అంతే. అది వాళ్ళు ఇక్కడున్న హిందూ క్రిస్టియన్స్ మధ్యన గొడవ పెట్టాలి, దానికోసం ఇది కావాలి. ఎందుకంటే అటు మోడీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ సనాతన ధర్మానికి కానీ పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్. అది అసలు సంగతి. దీనికి మనం ఆయన అభిమానులుగా మనం గర్వంగా సంతోషించాలి తప్ప బాధపడాల్సిన పని లేదు. కురుక్షేత్రం స్టార్ట్ అయితే ఏముండవు. టైం. జై హింద్, జై జనసేన, మీ కోలారమ్మ.